అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ కమెంట్స్. హైదరాబాద్ లో బసవతారకం ఆసుపత్రి ఇంకా విస్తరణ జరుగుతోంది. అమరావతిలో కూడా బసవతారకం ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. జూలైలో మరిన్ని పనులు మొదలవుతాయి. 2028లో మొదటి దశ పనులు అవుతాయి. నిర్మాణం కోసం వర్కర్లు పగలు రాత్రులు పనిచేస్తున్నారు. వర్షాకాలం గనుక కొంత పనులు ఆలస్యం అవ్వచ్చు. ప్రజలకు సేవ చేయాలనే ధ్యేయంతో ఈ ఆసుపత్రి నిర్మిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ చూస్తున్నాం మనం మొన్నే మన హైదరాబాద్ క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. 26వ సంవత్సరాలకు అడుగు పెట్టాం. మనం ఇప్పుడు ఇక్కడ కూడా అక్కడ ఎక్స్పాన్షన్ జరుగుతుంది హాస్పిటల్, అక్కడ కూడా ప్రారంభిస్తాం త్వరలో. అలాగే ఇక్కడ తుళ్ళూరులో ఇక్కడ ఇక్కడ నిర్మించే ఆసుపత్రి పనులు చూస్తున్నాం మనం. అంత బాగా శరవేగంగా జరుగుతున్నాయి పనులన్నీ కూడా. ఇప్పుడంతా డిగ్గింగ్ ఫౌండేషన్కి ఎక్స్కవేషన్ పూర్తయి వచ్చింది. అతి త్వరలోనే అంత ఎక్స్కవేషన్ పూర్తి చేసుకుని మనకి 2 బ్లాకులు ఉన్నాయి మెయిన్గా. ఒకటేమో మనకి మెయిన్ హాస్పిటల్ బ్లాకు, ఇదేమో మనకి అమ్యూనిటీస్ బ్లాకు. సో మెయిన్గా ఇక్కడ అంతా డిగ్గింగ్ చేసి దీంతో ఇక్కడ ఫిలప్ చేసుకుని మళ్ళీ మనం ఇది మెయిన్ బ్లాక్. సో త్వరలోనే ఈ ఎక్స్కవేషన్ అంతా పూర్తి చేసుకుని అలాగే ఫౌండేషన్తో పాటు ఎక్స్కవేషన్తో పాటు చుట్టూ రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. ఇదే దీంట్లో వచ్చిన అదృష్టం, బ్రహ్మాండమైన గ్రావెల్ పడింది మనకి. ఇప్పుడు త్వరలోనే ఫుట్టింగ్ కూడా వెళ్ళిపోతాం. ఇంకొక జూలై 15-20 మధ్యలో ఫుట్టింగ్. అదే మిక్చర్ సిమెంట్ మిక్చర్ కూడా అన్ని తెచ్చి రెడీగా ఉన్నారు. అందరూ బాగా కష్టపడుతున్నారు ఇక్కడ. అందరూ ఇది మంది అనుకుని మేము అందిస్తున్న సేవలు. అలాగే ఇక్కడ త్వరలో ఇది పూర్తి కావాలి, మంచి ఒక అందరికి ఉపయోగపడే ఆసుపత్రి అన్న ధ్యేయంతోనే ప్రతి ఒక్కళ్ళు కూడా కార్మికులు అందరూ బాగా పనిచేస్తున్నారు ఇక్కడ. సో అవుతుంది నేను అనుకున్నట్టు 2028లో మొదటి బ్లాక్ ఫస్ట్ ఫేజ్ పూర్తి అవ్వాలి. 500 పడకల ఆసుపత్రి అవుతుంది, తప్పకుండా అవుతుంది. వర్షాకాలం అప్పుడు సివిల్ వర్క్ అవుతుంది కదా, సివిల్ వర్క్ జరగదు. వర్షాకాలం అయిన తర్వాత మళ్ళీ ఫుట్టింగ్ వేసేస్తాం, ఫుట్టింగ్ అయిపోతుంది. అంటే వర్షాలు ఇప్పుడు పడితే మనకు తెలియవు, ఇప్పటిదాకా పడలా. ఇంకా ముందు ఫుట్టింగ్ అయ్యే వరకు మరి చూద్దాం. ఫుట్టింగ్ అంతా పనులు మాత్రం సర్వేంగా దొరుకుతున్నాయి కాబట్టి ఫుట్టింగ్ కూడా అది జూలై 10-15 మధ్యలో బహుశా ఆ టైంలో ఫుట్టింగ్కి వెళ్ళిపోతాం, ఫుట్టింగ్ వేయటం. సో వర్షాలు అయిన తర్వాత మళ్ళీ మనం సివిల్ వర్క్ స్టార్ట్ చేసేస్తాం. ముందు ఇవి ఫుట్టింగ్ అయిపోతే మనకి మిగతా కట్టేయడం, ఇంకా మనకు మెయిన్ ఫౌండేషను గ్రౌండ్ ఫ్లోర్లు పూర్తి అయిపోతే తర్వాత బిల్డింగ్ ఆటోమేటిక్గా చాలా స్పీడ్గానే పనులు జరుగుతాయి. బాగా పనిచేస్తాను. అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. వెరీ గుడ్. వాళ్ళే నాన్నగారు అమ్మగారు వాళ్ళే దగ్గర ఉండి పనిచేస్తారంటే ఇవి రావాలి, త్వరగా పూర్తి అవ్వాలి, ప్రజలకి త్వరలో సేవలు అందించాలని ఒక సంకల్ప బలీయం అందరిలో కూడా, మన ఒకడికే కాదు అందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా అదే సంకల్ప బలీయంతో పనిచేస్తున్నారు. అందరూ వాళ్ళందరికీ నా అభినందనలు తెలియజేసుకుంటాను. కింద అక్కడ తీస్తా అది 10 మీటర్స్ 13 వచ్చి అవును నార్త్ ఈస్ట్ డౌన్ అదే దగ్గరగా తీసుకురా. సినిమా షూటింగ్ వస్తుంది ఇప్పుడు. కరెక్ట్గా 11:40 కల్లా అక్కడ ఉంటాం. లొకేషన్ పెట్టా కదా.
చూడండి వచ్చా ఆరింటికి అలా వస్తున్నాడు నిద్రపోయి సాయి అన్న ఆయనకి నమ్మిన బంట్లో ఉన్నాడు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సాయి రండి సార్ అంటున్నాడు. దీనికోసం అందరూ తోసేలాగా ఉన్నాడు సాయి ఇట్లేని డిప్ప పెట్టుకుంటాడు. ఇప్పుడు టీడీపీ ఆఫీస్కి చూస్తారు. మొన్న 30 మందిని చంపేశారంట దీనికోసం. ఏదైనా చెప్తారు. అందుకే ఆయన మాత్రం కవర్ చేయకపోతే ఎట్లా అని చెప్తున్నాడు. ప్లే అయినా అవ్వకపోయినా అనవసరం. ఇప్పుడు కూడా బాలకృష్ణ గారిని ఇట్లా చూడు నవ్వుకుంటున్నాడు ముస్లిమ్స్ వాళ్ళు ఇలా అంటే ఇంత పబ్లిసిటీ ఇప్పించాడు. వ్యూ బాగాలేదు, అర్థం కదా వ్యూ బాగుండలేదు. వ్యూ బాగుంది దగ్గరగా అక్కడ పెట్టి వెనమాల బండి బంద్ చేసి లారీ వెనకమాల పెట్టుకుంటే బాగుంటుంది. ఆ పైన పెడదాం అక్కడ. మరి అటు వెళ్దాం. ఇటు ఎందుకు సాయన్న అటు వెళ్దా ఇక్కడే వ్యూ బాగుంది. ఆయన రా